శ్రమే ఆయుధంగా జీవించేటటువంటి కార్మికులకు అన్యాయం చేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్యాయమైనటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టినటువంటి సమ్మె కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలకు మద్దతు తెలియజేస్తూ కార్మికుల పక్షాన నిలబడటం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందడానికి వెనకాల కార్మికుల యొక్క శ్రమ, వారి యొక్క కష్టం ఎంతో విలువైనదని తెలియజేస్తూ అటువంటి కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏదైతే ఉంటాయో వాటిని వెంటనే ఉపసంహరించుకునేటటువంటి విధంగా మా యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. శ్రమను దోపిడీ చేయకూడదు ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా. ఇవాళ క్రియాశీలకమైనటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఇప్పటికైనా గ్రహించి మీరు వెంటనే బీజేపీ పార్టీతో మీరు పోరాటం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలనేటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే యావత్ కార్మికులందరితో కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎన్నో ఎనలేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి కార్మికులకు అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కారం దిశగా అయినా కూడా మా వంతు పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుల సంఘాలకి ఏకతాటిపైన మద్దతు తెలియజేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకి ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మా నాయకుడు ఆదేశాల మేరకు అనంతపురంలో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులకు సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీతో కుమ్మక్కైనాడు కాబట్టి ఈరోజు కార్మికుల పొట్టగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోము. ఏదైతే చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు వెంటనే రద్దు చేసుకోవాలా. రద్దు చేసుకోకపోతే మాత్రం కార్మికులు వెంట ఉండి రద్దు అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.